జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు మొదటి స్థానంలో ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. బుధుడు 2వ స్థానం అధిపతి అయ్యి 12వ స్థానంలో ఉండటం మూలంగా కుటుంబ వ్యక్తులతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కుటుంబ వ్యక్తుల నుంచి ధనం కూడా రావడం అనేది కష్టంగా ఉంటుంది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 5వ స్థానం అధిపతి అయిన గురువు 10వ స్థానంలో ఉన్నారు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు గురువు కుజుడు కలిసి ఉండటం మూలంగా మీకు గొడవలు అంటూ ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా లవర్స్ బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో లాభస్థానం అధిపతి అయిన బుధుడు 12వ స్థానంలో ఉండటం మూలంగా ధనపరంగా కూడా నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మాత్రం దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 8వ స్థానంలో రాహు ఉన్నారు. రాహు హెల్త్ పరంగా మాత్రం దెబ్బతీస్తారు. కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి హనుమాన్ చాలీసా అలాగే సూర్య అష్టకాన్ని చదువుకోండి. మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా రాహువు కిడ్నీకి సంబంధించిన విషయాల్లోనూ డయాబెటీస్ సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.